ప్రజల పక్షమే తమ పక్షమని నమ్మే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యమయ్యే ప్రజలకు అవసరమయ్యే అన్ని అంశాలని తన మేనిఫెస్టోలో పొందుపరుస్తోంది. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపొందుతున్న మేనిఫెస్టోలో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రజలకు అవసరమయ్యే ఆచరణ సాధ్యమయ్యే హామీలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందుకు రానుంది. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీర్చేలా ప్రతి పౌరుడికి మేలు జరిగే పథకాలు, హామీలు మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. అమ్మఒడి పథకం, వృద్ధాప్య పింఛన్ 700 రూపాయలకు పెంపు, రైతన్న కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా సంఘాలకు 20,000 కోట్ల రుణమాఫీ, ప్రజల ముంగిడికే పాలన, ప్రజలకు అవసరమయ్యే అన్ని కార్డులు ఒకే చోట 24 గంటల్లో అందేలా ఏర్పాటు, 2019 నాటికి ఇల్లు లేని పేదవాడు లేకుండా ప్రణాళిక, 5 ఏళ్లలో 50 లక్షల ఇళ్ల నిర్మాణం, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 10 ఏళ్లలో హైదరాబాద్ను మించిన రాజధాని నిర్మాణం, 2019 నాటికి కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం, రైతన్నకు 7 గంటల విద్యుత్ పగటిపూటే అందించడం, బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించడం, నియోజకవర్గానికి ఒక్కటే మద్యం దుకాణం ఉండేలా చర్యలు, 100 రూపాయలకే 150 యూనిట్ల విద్యుత్, చదువుకున్న వారందరికీ ఉద్యోగ భరోసా. ఆచరణ సాధ్యమయ్యే మరికొన్ని హామీలు కూడా మేనిఫెస్టోలో పొందుపరుస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్లీనరీలో ప్రకటించిన అంశాలను కూడా ఎన్నికల ప్రణాళికలో చోటు కల్పించనున్నారు. వివిధ రంగాల ప్రముఖులు, సామాజిక వర్గాల ప్రతినిధుల సూచనలు, సలహాలకు మేనిఫెస్టోలో తగిన స్థానం కల్పించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టోగా ఉంటుందని హామీ ఇస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.